హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటెర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మార్కెట్స్ యాక్చువల్గా అయితే ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఈ క్రూడ్ ఆయిల్, ఓకే, అండ్ మార్కెట్లో కూడా అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీ కూడా లేదని చెప్పొచ్చు యాక్చువల్గా. అంటే టూ మచ్ వాలటాలిటీ. కొన్ని స్టాక్స్లో డైరెక్ట్ స్ట్రైట్ అవే 10 o'clockకి మనకి డౌన్ సైడ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ కరెక్షన్ అనేది అలాగా ఫ్లాట్గా కంటిన్యూ అయిందని చెప్పొచ్చు, ఒకసారి పడిపోలేదు. అండ్ ఇంకా డైలీ టైం ఫ్రేమ్ చూసారు కదా మీరు, ఈ కంజెషన్ ఏరియాలోనే ఉంది. నేను నిన్న కూడా మీకు చెప్పాను కదా. సో ట్రేడింగ్ ఇప్పుడున్న స్టేజ్లో అయితే ట్రేడింగ్ అనేది వేస్ట్, అసలు అన్నెసరీ అనమాట. ఇంకా లిటరల్గా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా కూడా ఎప్పుడు మనకి మార్కెట్ ఏ రోజున లేపుతాడో తెలియదు. ఓకే, సో ఇప్పుడున్న స్టేట్లో మార్కెట్లో షార్ట్ పొజిషన్స్ కూడా హై రిస్క్. ఇది 15 minutes టైం ఫ్రేమ్లో నేను నిఫ్టీ చూపిస్తున్నాను. నేను మీకు నిన్న డ్రా చేసిన యాంగిల్ నేను గుర్తుండుంటే సేమ్ అక్కడే ఉన్నాడు తప్ప ఇంకెక్కడికి రాలేదు. చూడండి, ఇది నిన్న డ్రా చేశాను ఒక లైన్. సో దీని కింద మనం ఇంకొంచెం పక్కగా డ్రా చేసినా కూడా ఇదిగోండి ఇలాగా. సో ఓకే, ఈ జోన్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ని రేపు ఎల్లుండా మనకి ఈ మిడ్ నైట్ కానీ లేకపోతే రేపు కానీ లేదా ఈ వీక్ వదిలేసుకోవచ్చు, అవసరం ఉంటుంది కూడా. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ ఇది అంతా ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా నాన్ సెన్స్ నడుస్తుంది తప్ప ఏం ఉపయోగం లేదు ఎవరికి. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో బేసిక్గా ఏంటంటే తిని అరగ కొట్టుకోవడం తప్ప నథింగ్ యాక్చువల్గా. ఓకే, సో అది యుఎస్ అవనివ్వండి, రష్యా అవనివ్వండి, ఇజ్రాయెల్, లేకపోతే మన పక్కన పాకిస్తాన్ అవనివ్వండి, ఇరాన్ అవనివ్వండి, వాట్ నాట్. సో ఎవరు కూడా టేబుల్ మీద కూర్చుని స్టేజ్కి లేరు. సో దీనివల్ల ఇంపాక్ట్స్ అంటే మనం ట్రేడ్ చేస్తున్నంత మాత్రాన్ని ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ స్వింగ్ ఇప్పుడు ఉంది కదా, ఈ స్వింగ్ ఏదైతే ఉందో నేను టెక్నికల్గా చెప్తున్నాను, కానీ టెక్నికల్గా ఇప్పుడు ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే లేదు యాక్చువల్గా, ఫ్రాంక్గా. ఓకే, బట్ మనం టెక్నికల్గా డ్రా చేస్తున్నాం అంతే. సో 61.8% దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బౌన్స్ బ్యాక్ తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి 25,300 టచ్ అవుద్ది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మిడ్ పాయింట్లో ఇక్కడ నాకు కనపడేదల్లా ఇది ఒకటే, ఇదిగోండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ హై తీసిన తర్వాత ఇంకా ప్రైస్ అనేది ఏమో థర్స్డే ఫ్రైడే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి పైకి ఇలాగా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది ఉంటుంది. ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుండ కూడా కంటిన్యూ అయింది అనుకుందాం. ఓకే, సో థర్స్డే ఫ్రైడే అప్పుడు ఎక్కడికి వస్తున్నాడు, 38.2%. దీని బిలో వెళ్తే మట్టికి ఇంక ఈ వేవ్ ఒకవేళ కిందకు వచ్చినా కూడా పైకి వెళ్ళినా కూడా ఈ హై ఏదైతే ఉందో 100% హై 24,980 దీన్ని తీలేడు. ఓకే, దీన్ని తీలేడు అనమాట. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ కిందకి ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ రేంజ్లోకి వచ్చేస్తాడు. ఓకే, సో ఇది నా నిఫ్టీ వ్యూ ఫ్రెండ్స్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి కొంచెం అటు ఫ్లాట్ టు బౌన్స్ ఉంది. ఓకే, ఫ్లాట్ టు బౌన్స్ ఉంది. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే మనకి ట్రెండ్ ఇదిగోండి ఇలా ఉంది ట్రెండ్. ఓకే, సో ఇది కొంచెం మనకి మార్కెట్ కనుక కింద కొంచెం కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ప్రైస్ అనేది కిందకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడున్న స్టేజ్లో అయితే మనకి ఇదిగోండి ఇక్కడున్న స్టేజ్లో అయితే మనకి ప్రైస్ అనేది ఫ్లాట్ టు అప్ ట్రెండ్ ఉంది. ప్రజెంట్ లాస్ట్ వీక్ నుంచి చూస్తే ఇది ఈ రీసెంట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయనంత వరకు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో మీరు లాంగ్స్ అసలు చూడొద్దు. ఓకే, అంటే 57,000 గుర్తుపెట్టుకోండి. 57,000 బ్రేక్ అవునంత వరకు కూడా ఐ థింక్ ఓకే టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ కెన్ షార్ట్ ఇట్ అవుట్. ఓకే, పైకి తీసుకెళ్తున్నారు కానీ సస్టైన్ అవుతుందా లేదా ఇప్పుడు అనేది మనకు అసలు ఫ్రాంక్గా ఓపెన్గా అయితే మార్కెట్లో అంత సెంటిమెంట్ కూడా లేదనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రాప్ చేయాలి అనుకుంటేనే తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళటం కూడా 57,000 నుంచి ఆల్మోస్ట్ 59,500 వరకు కూడా ఉంది. ఇది ఎప్పుడో మనం ఒకసారి 49,000 దగ్గర ఎప్పుడో మనం డిస్కస్ చేసుకున్నాం కరెక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ టైం Jan-Feb. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద. అండ్ ఇంట్రాడే వరకు కూడా ఇందాక చెప్పాను కదా. సో ఫ్లాట్ టు అప్ ట్రెండ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఈ 2 రోజులు కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలి, థర్స్డే ఫ్రైడే. ఓకే, థ్యాంక్ యూ.